చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు, దగ్గర ఒక 10-15 డేస్ ముందు వీడియో. నాకు అసలు ఎడిటింగ్కి కుదరక నేను ఎడిటింగ్ చేయలేదు, ఇంకా పోస్ట్ చేయడానికి కూడా ఇప్పటి వరకు పట్టింది. ఇంకా నైట్ పప్పు వేసాను కదా, ఇంకా పొద్దున్నేకి అవన్నీ తీసి ఇడ్లీ అవి అయితే వేసాను. ఇడ్లీ వేసేసి ఇంకా మొత్తం తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎండుమిర్చితో చేస్తున్నా, పచ్చిమిర్చితో కాకుండా కొబ్బరి అలా వేసి, అంటే డైలీ రొటీన్గా ఎందుకు అన్నట్టుగా ఇలా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంట్లో కొబ్బరికాయ ఒకటి ఉంది, ఇంకా అది కొట్టి కొబ్బరి వేసి చేశాను. బాగుంది టేస్ట్ అయితే. నేను ఫస్ట్ టైం చేశాను, అంటే చూశాను కానీ ఎప్పుడు చేయలేదు. చాలా బాగుంది. ఇంకా తాలింపు అయితే వేయడానికి నేను ముందే అలా ప్లేట్లో పెట్టుకుంటాను. ఫస్ట్ తాలింపు వేసేసిన తర్వాత నేను మిక్సీ అయితే పడతాను. లోపు చల్లారుతుంది కదా, అలా వేడి మీద వేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకైతే. మరి ఇంక స్టవ్ ఆపేసిన తర్వాత మిక్సీ పెట్టి అప్పుడు తాలింపులో అయితే ఈ చట్నీ అయితే వేసేస్తాను. నాకు అసలు చాలా అంటే చాలా భయం మిక్సీ వేయాలంటే. ఎంత భయం అంటే అంత భయం. ఎక్కడ చిందిద్దా, బయటకు వచ్చేసిద్దా అని చెప్పి నాకు నిజంగా భయం. అంటే షాక్ కొట్టిద్ది అట్లా ఏం కాదు, కానీ బయటికి మొత్తం చిందేసిద్దేమో అన్న భయం అన్నమాట నాకైతే. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ ఇంకా కర్రీస్కి అవి చేయడానికి అవి ఆకుకూరలు అవి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా అక్కడితో వీడియో అయితే ఆగిపోయింది. ఎందుకు అంటే ఇంకా టిఫిన్ చేసాము. టిఫిన్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పడుకుని లేచి పని చేసుకుందామని చెప్పి పడుకున్నాను. ఇంకంతే ఏంటో సడన్గా ఫీవర్ లాగా వచ్చేసింది, బాగా వామిటింగ్ లాగా, అలా చాలా నీరసం అయిపోయి కాలంతా పెయిన్ వచ్చేసి లెగవలేకపోయాను. ఇంకా అంతే పడుకొని ఉండిపోయాను. ఇంకా ఈవినింగ్ అనుకుంటా మేబీ లేసాను, 3 ఆ టైంకి లేసాను. ఇంకా లేసి అంతే ఉన్నా. 5:30 ఆ టైం వరకు ఇంకా అంతే నుంచుని అలా ఉన్నా అనమాట. ఇంకా 5:30 ఆ టైంకి ఇంకా లేచి పని స్టార్ట్ చేద్దామని చెప్పి లేచాను. అసలు ఏమైందో తెలియలేదు. ఒకవేళ అంటే పని అది చేసుకున్నా కదా, ఎవరు లేరు కదా, ఒకవేళ వర్క్ ఎక్కువైందేమో, అందుకే కాలు అలా పట్టేసిందేమో అని చెప్పి ఇంకా అనుకున్నాను. ఇంక తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే ఓకే, 9th మంత్ ఎంటర్ అయింది కదా, అంతే అలానే వస్తే కంగారేం పడకండి, కొంచెం రెస్ట్లో ఉండండి అని చెప్పి అన్నారు. ఇంకా లేచిన తర్వాత పని అది చేసుకుంటున్నా. నైట్కి మా పాపకి ఫీవర్ వచ్చేసింది, వామిటింగ్స్, ఏమైందో తెలీదు. అసలు సడన్గా ఇద్దరికి ఏమైందో అర్థం కాలేదు. మార్నింగ్ నాకు, ఈవినింగ్ తనకి. నాతో పాటు అప్పటిదాకా పని కూడా చేసింది, నాతో పాటు అంటే హెల్ప్ చేసింది అనమాట, అవి ఇవి అందించడం అట్లా నా వెనకాలే ఉంటూ చేసింది. సడన్గా డల్ అయిపోయింది తను కూడా. ఇంకా వచ్చి మంచం మీద అలా పడుకొని నిద్రపోతుంది. ఏమైందని చేపట్టుకొని చూస్తే బాడీ అంతా బాగా హీట్ ఎక్కేసింది, బాగా వేడైపోయింది బాడీ అంతా. ఇంకా అప్పుడే తన్ని హాస్పిటల్కి అది తీసుకెళ్ళారు మా హస్బెండ్. ఇక్కడ మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సిరప్స్ అవి తీసుకొచ్చారు. 5:30 ఆ టైంకి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. చిన్నగా ఒక్కొక్క పని చేసుకుందామని చెప్పి ఇంకా నెక్స్ట్ డే విజయవాడకి వెళ్ళాము. కొంచెం బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంకా అస్సలు బాగాలేదు ఆ రోజైతే. నాకు కాలు నొప్పి అయితే టూ మచ్గా వచ్చేసింది. ఇంకా అందుకనే ఇంకా మా అమ్మతో చెప్తే ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ మా బ్రదర్ని అయితే పంపించింది. తను వచ్చి తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వద్దులే, వెళ్ళు ఒక్కదానివే కదా, ఇంకా బాగాలేదంటున్నావు కదా అని చెప్పారు. ఆ రోజు నైటే ఇంకా అన్నీ మొత్తం, అంటే ఆ రోజు నైట్ వెళ్దామని ఏమి అనుకోలేదు, ఇంకా మార్నింగ్కి లెగవలేదన్నమాట. సో అందుకని వెళ్ళాం, లేకపోతే వెళ్ళేవాళ్ళం కాదు. నైట్ ఆ బెడ్షీట్స్ అన్నీ తీసాను. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నా కదా, మీకు చెప్తానే ఉన్నాను బెడ్షీట్ తీయాలి అని చెప్పి. ఇంకా ఆ రోజు తీసాను. ఇంకా తీసి మొత్తం మిషన్లో అయితే వేస్తాను. మొత్తం బట్టలు అవన్నీ కూడా వాషింగ్కి వేస్తాను అనమాట.
ఇల్లు అయితే ఎలా ఉందంటే అలా ఉంది. ఇంకా మడతేసిన బట్టలు అవి కూడా సర్దేసుకున్నాను. సర్దేసి ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకా మార్నింగ్ నుంచి అసలు ఇల్లు కూడా ఊడలేదు కదా, బాగా డస్ట్ ఎక్కువ అయిపోయి చిరాకుగా అయిపోయింది. నాకైతే మెంటల్ వచ్చేసింది ఆ ఇల్లు చూడగానే. ఇంకా అంతే ఓపికతో మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇల్లు ఊడ్చి ఇంకా బాగోపోయినా అలాగే తుడిచేసాను మొత్తం బంకగా. అసలు మార్నింగ్ నుంచి ఆ ఇల్లుని వదిలేసేసరికి ఎలా అయిందంటే అలా అయింది. ఇంకా అలాగే మొత్తం అంతా నీట్గా చేసుకున్నాను. ఇంక నీట్గా ఇల్లంతా నీట్గా అయిన తర్వాత నాకు మైండ్ అంతా రిలీఫ్గా ఉంది. నాకైతే ఇంక తర్వాత ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇల్లు తుడిచాను కదా అని చెప్పి ఇంకా బయట కూడా మొత్తం ఊడ్చి తుడిచేసాను. బయట కారిడారు అంతా. ఇంకా స్టెప్స్ దగ్గరికి నేను వెళ్ళలేదు. ఇంకా స్టెప్స్ అవన్నీ ఇంకా వల్ల అవ్వలేదు. స్టెప్స్కి ముందు వరకు కూడా మొత్తం ఊడ్చి తుడిచేసాను నీట్గా. అప్పటి వరకు మా పాప కూడా నాతో పాటే ఉంది. కానీ సడన్గా ఎందుకో ఫీవర్ వచ్చేసింది, వామిటింగ్స్. నాకు అసలు భలే భయం వేసింది. అందుకని అలాగే నాతో పాటు తిరుగుతూనే ఉంది. తను కూడా నేను తుడుస్తాను చేస్తాను అన్నట్టుగా. ఇంకా మొత్తం ఊడ్చేసి బయట కూడా తుడిచేసాను. ఇంకా బయట ఊడుస్తుంటే తను ఇంకా కెమెరా పెట్టింది. ఫస్ట్ చూడలే, ఇంకా తర్వాత చూసింది. ఇంకా అంతే కెమెరా దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా బయట ఊడవడం అయిపోయింది. ఇంకా తుడిచాను కదా అని చెప్పి ముగ్గు కూడా వేసాను. మా పాప అయితే నేను కూడా వేస్తా అంటూ అక్కడే తిరిగింది. ఇంకా నెక్స్ట్ అంట్లు కడుగుతున్నాను. ఈ అంట్లు కడిగేటప్పుడే ఒక 10 minutes వెళ్ళి పడుకో అమ్మ, అంట్లు కడగగానే మనం ఇద్దరం బాత్ చేద్దాం అని చెప్పి అన్నాను తనతో. ఇంకా తను అలా వెళ్ళి పడుకోమన్నాను. మంచం మీద అలాగే సైలెంట్గా పడుకుంది. ఇంకా అవి మొత్తం కడిగేసరికి ఒకసారి వెళ్ళి చూద్దాం ఏంటి సైలెంట్గా ఉంది, ఏం చేస్తుందా అని చెప్పి వెళ్ళి చూసేసరికి పడుకొని ఉందన్నమాట. ఇంకా ఎత్తుకుని తీసుకొచ్చాను. ఇంకా అక్కడ నా పక్కన కూర్చోబెట్టుకున్నా, మాట్లాడుతుంది. ఇంకా వామిటింగ్ చేసేసుకున్నప్పుడు ఇంకా అదంతా క్లీన్ చేశాను. వామిటింగ్ చేసుకున్నది అంతా తుడిచి ఇంకా షింక్ కూడా నీట్గా క్లీన్ చేశాను అనమాట. మా ఇద్దరి వాటర్ బాటిల్స్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా అది అయిన తర్వాత స్టవ్ మీద అయితే వాటర్ అది పెట్టాను. వాటర్ అది పెట్టి ఇంకా మా పాపను అక్కడే కూర్చోబెట్టాను, నా పక్కనే పెట్టుకున్నాను. ఇంకా బాగాలేదు కదా తనకు కూడా. ఇంకా ఇడ్లీ అయితే వేస్తాను. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ వేసాను. మార్నింగ్ చట్నీ కూడా చేసింది ఉంది కదా. ఇంకా మా ముగ్గురికి కూడా తనకి వేయలేదు, మా ఇద్దరి వరకు వేసాను. ఇంకా బయట మిషన్లో బట్టలు అయిపోయినాయి. ఇంకా బయట ఆరేయడానికి వెళ్ళాము. ఇంకా అలానే నా వెనకాలే ఉంది. బాగోపోయిన బట్టలు అయిపోయిన తర్వాత స్నానం చేసి పడుకున్నాం.